హాయ్ అండి. అందరికీ నమస్తే. మై డియర్ మాన్షర్ పార్ట్ 50. గోకుల్ ప్రశ్నకు అర్జున్ అరుణ్ సైలెంట్ అయ్యేసరికి గోకుల్ ఇద్దరికి కలిపి హగ్ చేసుకుని ఇన్నేళ్లు మిస్ అయిన ఆ హగ్ లో ఫీల్ ని ఎంజాయ్ చేస్తూ మౌనంగా ఉండిపోయాడు. అర్జున్ కూడా తనకి తెలియకుండానే తనకి మరో వైపున్న అరుణ్ వీపు నిమురుతూ కళ్ళు మూసుకున్నాడు హాయిగా. వీళ్ళ ముగ్గురిని చానేళ్ల తర్వాత ఇలా చూసి పెద్దవాళ్ళందరికీ కళ్ళు సంతోషంతో చెమ్మగిల్లాయి. మీరా, స్నేహాలు కూడా అలానే ఫీల్ అయ్యారు. వీళ్ళు ఎలా ఉండగానే స్నేహ చక్రి గారిని, బోనా గారిని పలకరించి ముగ్గురిని ఫ్రెష్ అయ్యి రమ్మని రూమ్స్ చూపించి అక్కడి నుండి పంపించింది. స్నేహ ఇంకా అలాగే హగ్ లో ఉన్న ముగ్గురిని చూసి నవ్వుకుంటూ మళ్ళీ హగ్ చేసుకుందరు, ముందు అరుణ్ అన్నయ్యని వెళ్ళి ఫ్రెష్ అవనివ్వండి అని అనడంతో ముందుగా అర్జున్ తేరుకుని వెంటనే ఆ ఇద్దరిని వదిలేసి స్నేహ పక్కకి వెళ్లి నిలబడి అశోక్ గారి వైపుకు చూపు మళ్లించాడు. ఇంతలో స్నేహ అరుణ్ దగ్గరికి వెళ్ళి అనే పద నీకు రూమ్ చూపిస్తాను, ఫ్రెష్ అవుదు అని అనడం ఆలస్యం. స్నేహకు కాస్త దూరంలో నిలబడ్డ అర్జున్ కోపంగా ముందుకొచ్చి నువ్వెందుకు వాడికి రూమ్ చూపించాలి, గోకుల్ చూపిస్తాడు అని గోకుల్ చూస్తూ రే గోకుల్ వెళ్ళు, వెళ్లివాడికి రూమ్ చూపించు అని అన్నాడు. స్నేహను దగ్గరికి తీసుకుని అరుణ్ని కొరకొరా చూస్తూ అర్జున్ లో ఆ యాంగిల్ చాలా కొత్తగా ఉండడంతో స్నేహ ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండగానే అరుణ్ అర్జున్ దగ్గర నుండి స్నేహను దగ్గరికి తీసుకుని నా చెల్లి నాకు రూమ్ చూపిస్తే నీకేంట్రా నొప్పి అని అన్నాడు. ఆ ప్రశ్నకు అర్జున్ కోపంగా రే నిన్ను అంటూ ముందుకు రాబోతూ ఉంటే గోకుల్ స్నేహాలు ఇద్దరికి అడ్డుపడి మీరేమైనా చిన్నపిల్లలు అనుకుంటున్నారా, ఇలా గొడవ పడుతున్నారు అని అడిగారు ఇద్దరు ఒకేసారి కోపంగా. దాంతో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. అర్జున్ చెప్పినట్టే గోకుల్ అరుణ్ కి రూమ్ చూపించడానికని వెళ్తే స్నేహ కిచెన్ లోకి వెళ్ళిపోయింది లంచ్ ఏర్పాట్లు చూడడానికి. ఆమె వెనుకే అర్జున్ కిచెన్ లోకి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే రవళి గారు ఫ్రెష్ అయ్యి స్నేహకు హెల్ప్ చేయడానికి కిచెన్ లోకి వెళ్ళటం చూసి హాల్లోనే ఉన్న అశోక్ గారి పక్కన చేరాడు అర్జున్. కాసేపటికి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేశాక హాల్లో కూర్చుని సీమంతం ఏర్పాట్ల గురించి మాట్లాడుకోవటం మొదలు పెట్టారు. వీళ్ళ మాటల్లో పడ్డాక అర్జున్కి అవన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటే అందరి మాటలు శ్రద్ధగా చెవిన వేసుకుంటూనే పక్కనే ఉన్న స్నేహ చేతిని చుట్టేసి ఆమె భుజం మీద తల వాల్చి ఒక్క వేడుక చెయ్యాలి అంటే ఇంత ప్లానింగ్ ఉండాలా స్నేహ అని అడిగాడు చాలా అమాయకంగా. చిన్న పిల్లాడిలా అమాయకంగా ఉన్న అర్జున్ మొహాన్ని చూసి స్నేహకి ముద్దొస్తూ ఉంటే అందరిలో ఉన్నారన్న సంగతి గుర్తు పెట్టుకుని కష్టంగా లోపలే అర్జున్ని చూసి మురిసిపోతూ ఒక కుటుంబంలో ఏదైనా వేడుక జరగాలి అంటే చాలా ప్లానింగ్ అవసరం. అలా ఒక ప్లానింగ్ ఉంటేనే అన్ని సజావుగా జరుగుతాయి అర్జున్ గారు. అందుకే అమ్మ వాళ్ళని ముందే రమ్మని గొడవ చేశాను. ఇలాంటి వాటికి అనుభవం చాలా ముఖ్యమని చెప్పింది స్నేహ. అప్పటికే వాళ్ళిద్దరిని అలా చూసి మనసులో మురిసిపోతున్న అరుణ్ అర్జున్ని మళ్ళీ ఉడికించాలని వెళ్ళి స్నేహ మరో చేతిని తీసుకుని ఆమె చేతి వేళ్లు విరుస్తూ రే స్నేహ మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా అని అడిగాడు అరుణ్. ముట్టుకోవటం అలా అడగడం చూసి కోపంగా అరుణ్ చేతిలో ఉన్న స్నేహ చేతిని లాగేసుకుని తన గుండెల మీద పెట్టుకుని ఈడియట్, నా పిల్లాన్ని నేను బాగా చూసుకోకపోతే ఇంకెవడు చూసుకుంటాడ్రా మైండ్లెస్ ఫెలో అని అన్నాడు ఉక్రోషంగా. అర్జున్ ఉడుగుబోతు తనాన్ని స్నేహ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే అరుణ్ అతన్ని ఇంకాస్త రెచ్చగొట్టేలా ఆహా అలాని కాదు అర్జున్ గారు, ఒకవేళ మీరు నా చెల్లిని బాగా చూసుకోకపోతే నేను ఇంకో బావని వెతుక్కుందామని అన్నాడు చాలా నార్మల్ గా. ఆ మాట చాలా సేపటికి అర్థం చేసుకున్న అర్జున్ స్నేహాన్ని వదిలి కోపంగా పక్కనే ఉన్న షోపీస్ చేతిలోకి తీసుకుని దరిద్రుడా, నా పెళ్ళానికి ఇంకొక పెళ్లి చేస్తానని నాకే చెప్తావా, ఎంత ధైర్యం రా నీకు, ఈ రోజు నువ్వు చచ్చావురా నా చేతిలో అంటూ కోపంగా పైకి లేచి అరుణ్ని కొట్టబోయాడు. అప్పటికి అలర్ట్ గా ఉన్న అర్జున్ కి అవకాశం ఇవ్వకుండా హాల్ అంతా అర్జున్ని తన వెనకే పరిగెత్తిస్తూ అతనికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అరగంట సేపు తన వెనకే తిప్పించుకున్నాడు. చిన్నప్పుడు ఎప్పుడూ చేసిన వీళ్ళ అల్లరిని ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ చూస్తున్న పెద్దవాళ్ళు గోకుల్ నవ్వుకుంటూనే ఆ ఇద్దరిని ఆగమని ఎంత పిలుస్తున్నా ఒక్కరు కూడా మాట వినకుండా పరిగెడుతూనే ఉన్నారు. స్నేహ మీరాలు మాత్రం
అరుణ్ ఆ ఇంట్లో అడుగు పెట్టిన దగ్గర నుండి అర్జున్ లో కొత్తగా కనిపిస్తున్న ఉడుకుబోతుతనం, ఓవర్ పొజిషనర్స్ ని చూసి అర్జున్ కి ఇంకెన్ని షేడ్స్ ఉన్నాయో అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు ఆ ఇద్దరిని. మొత్తానికి అర్జున్ అరుణ్లు మరో 10 నిమిషాలు అలాగే పరుగులు పెట్టి అలసిపోయి ఇద్దరు ఒకే చోటుకు చేరి కూర్చుని రొప్పుతూ ఆయాసపడుతూ వెంటనే వాటర్ తాగి తమను తాము కాస్త స్థిమితపరుచుకుని మళ్ళీ ఒకరినొకరు చూసుకుని పైకి లేచేంతలోపే స్నేహ ఇద్దరికి మధ్యలో కూర్చుని ఇద్దరిని తన పక్కనే కూర్చోబెట్టుకుని ఇద్దరిని సీరియస్ గా చూస్తూ, మీరు చేసే అల్లరి బాగుంది కానీ అస్తమానం బాగుండదు. అయినా మీరేమీ చిన్నపిల్లలు కాదు కదా, ఏంటిది అని అడిగింది కాస్త కోపం నటిస్తూ. దాంతో ఇద్దరు సైలెంట్ అవటంతో, మీరిద్దరూ చిన్నప్పుడు మంచి ఫ్రెండ్స్ కదా, మరి ఇప్పుడు ఎందుకు ఇలా టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటున్నారు అని అడిగింది. స్నేహ ప్రశ్నకు అర్జున్ అరుణ్ ని కోపంగా చూస్తూ ఉంటే అరుణ్ నవ్వుతూ స్నేహ చేతిని తన చేతిలోకి తీసుకుని చిన్నగా, దానికి రీజన్ మీ రూమ్ లోకి వెళ్ళాక మీ అయ్యన్ని అడగరా, వాడే చెప్తాడు. ఇక వాడితో సరదాగా ఇలా అల్లరి చేయటం అంటావా, ఇదంతా చిన్నప్పటి నుండి నేను చాలా మిస్ అయ్యాను, అందుకే ఇప్పుడు ఇలా అన్నాడు. దాంతో స్నేహ ఇంకేం మాట్లాడలేకపోయింది. అరుణ్ చాలా చిన్నగా మాట్లాడడంతో అతను ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాక అర్జున్ అరుణ్ నే కొరకొరా చూస్తూ మళ్ళీ అరుణ్ చేతిలో ఉన్న స్నేహ చేతిని లాగేసుకుని నా స్నేహ అన్నాడు, పెదాలు మాత్రమే కదుపుతూ. అర్జున్ లో కొత్తగా కనిపిస్తున్న ఆ పొజిటివ్నెస్ ని చూసి స్నేహ తల కొట్టుకుంటూ అక్కడి నుండి లేచి రవళి గారి దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ ఫంక్షన్ కి ఎవరినెవరిని పిలవాలో అశోక్ గారు గోకుల్ చేత లిస్ట్ రాయిస్తున్నారు. తమకంటూ ఫ్యామిలీ రిలేటివ్స్ ఎవరూ లేకపోవటంతో తమ వీధిలో వాళ్ళని పిలవాలి అనుకుని ఆయనకి తెలిసిన పేర్లు రాయించారు. ఇక ఫ్రెండ్స్ అంటే అర్జున్ మనస్తత్వంతో మగవాళ్లే, అది గోకుల్ తప్ప ఇంకెవరూ లేరు. గోకుల్ కి అర్జున్ తప్ప ఇంకెవరూ లేకపోవటంతో ఆ లిస్ట్ అక్కడే ఆగిపోయింది. పైగా గ్రహాంతర వాసుల్లా కేవలం మగవాళ్ళు మాత్రమే ఉండే ఆఫీస్ కావటంతో ఆ లిస్ట్ ఇక అంతకంటే పెరగలేదు. ఇక దాంతోనే అందరూ కూడా సరిపెట్టుకున్నారు. మీరాకి ఎక్కువగా దిష్టి తగలకూడదని. శ్రీమంతానికి ఇక 3 రోజులే ఉండడంతో రేపు ఉదయమే షాపింగ్ మొదలు పెట్టి ఇంకా ఏమేం అవసరమో వీలైనంత వరకు అన్ని రేపే తెచ్చిపెట్టుకోవాలి అనుకున్నారు. కానీ అంతలోనే రవళి గారికి ఏదో గుర్తొచ్చి, పిల్లలు రేపు రాఖీ పౌర్ణమి అని అనడంతో ఆ పిల్లల్లో 3 మొహాలు వెలిగిపోతే 2 మొహాలు మాత్రం బేలగా అయ్యాయి. ఆ ఇద్దరిని చూసి మిగిలిన 3 ఏదో మాట్లాడుకుని సైలెంట్ అయిపోయారు. ఇంతలో రాజయ్య అందరికి వేడివేడి టీ విత్ ఆనియన్ పకోడీ తీసుకుని రావటంతో ప్రస్తుతానికి మిగిలినవన్నీ పక్కన పెట్టి అవి ఎంజాయ్ చేస్తూ కబుర్లు చెప్పుకోవటం మొదలు పెట్టారు. నైట్ డిన్నర్ అవగానే ఎవరి రూమ్స్ కి వాళ్ళు చేరుకున్నాక స్నేహ అన్ని సర్దేసి అన్ని డోర్స్ లాక్ చేసి తమ రూమ్ కి వెళ్లేసరికి ఏదో దీర్ఘ ఆలోచనలో ఉన్న అర్జున్ కనిపించాడు. ప్రస్తుతానికి అతన్ని కదపకుండా తను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చింది. అప్పటికి ఇంకా అలానే ఉన్న అర్జున్ ని చూసి చీర సరి చేసుకుంటూ, ఏమైంది అర్జున్ గారు, అంతగా ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. అప్పటి వరకు స్నేహాన్ని గమనించిన అర్జున్ ఆమె పిలుపుతో తన ఆలోచన నుండి తేరుకుని అప్పుడే ఫ్రెష్ అయ్యి రావటం వలన ఫ్రెష్ గా ఉన్న ఆమె మోము అర్జున్ ని గమనించకుండా చీర సర్దుకోవటం వలన సన్నగా కనిపిస్తున్న నెలవంక లాంటి ఆమె నడుము, అప్పుడే స్నానం చేసి రావటం వలన ఆమె మెడ మీద అక్కడక్కడ ముత్యాల్లో మెరుస్తున్న నీటి బిందువులు అతన్ని ఏదో ట్రాన్స్ లోకి తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ఒక్క ఉదుటిలో స్నేహాన్ని తన ఒడిలోకి లాక్కుని గట్టిగా ఆమె నడుముని చుట్టేస్తూ ఆమె తేరుకునే అవకాశం కూడా ఇవ్వకుండా ఆమె మెడవంపుల్లో తన పెదవులతో దాడి చేయటం మొదలు పెట్టాడు అర్జున్. రాఖీ పౌర్ణమి అని విని సంతోషపడ్డ ఆ 3 ఎవరు, బేలగా మారిన మరో 2 ఎవరు? మీరా సీమంతం సుజావుగా మరి జరుగుతుందా, జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.